గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఓ యువకుడు ఒకరిద్దరు కాదు, ఏకంగా 50 మంది మహిళలను ఆన్లైన్ ద్వారా రొమాన్స్ చేస్తూ కొన్ని లక్షలు మోసం చేశాడు. అతనితో చాటింగ్ చేస్తున్న ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు అతని మోసాలకు బ్రేక్ వేసింది. ఆ మహిళ తాను ధీరన్ కరేలియాను 37 ఏళ్ల వ్యక్తితో ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్నానని, అతను చాలా మధురంగా మాట్లాడి లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడని బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సాంకేతిక నిఘాతో కరేలియాను గుర్తించి గత నెలలో పోలీసులు పట్టుకున్నారు. అతని మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది మహిళలతో ఆన్లైన్లో పరిచయం పెంచుకున్న కరేలియా వారితో రొమాన్స్ చేసేవాడు. ఒంటరిగా ఉన్న లేదా మంచి కార్పొరేట్ పదవుల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ద్వారా వారిని సంప్రదించేవాడు. కరేలియా ఒక గ్రాడ్యుయేట్, సున్నితాముగా మాట్లాడే వ్యక్తి మరియు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. కాబట్టి మహిళలను ఆకట్టుకోవడం సులభమైంది అని ఏసీపీ సైబర్ క్రైమ్ ఎంఎం రాజ్పుత్ తెలిపారు. వారి నమ్మకాన్ని చొరగొన్న తర్వాత ప్రతిరోజు వారితో వాట్సాప్లో మాట్లాడేవాడు. దాదాపు 50 మంది మహిళలతో కలిసి ఏకకాలంలో ఈ పని చేశాడు. అప్పుడు అతను బాధతో నటించేవాడు లేదా ఈ మహిళల నుండి డబ్బు అప్పు తీసుకోవడానికి వివిధ కారణాలు చెప్పేవాడు. అలా వారిని లక్షల రూపాయలు మోసం చేశాడని పోలీసు అధికారులు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కరేలియా అవివాహితుడు, నిరుద్యోగి. తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో అందమైన పురుషుల ఫోటోలను ఉపయోగించి మహిళలను ప్రలోభాలకు గురిచేసేవాడని, వారితో మాట్లాడితే తాను ప్రముఖ వ్యాపారవేత్తగానో కార్పొరేట్ దిగ్గజంలో పనిచేస్తున్న ప్రొఫెషనల్ గానో చెప్పుకునేవాడని, విలాసవంతమైన విశ్రాంతి జీవితం గడిపేందుకు తాను దోచుకున్న డబ్బును ఖర్చు చేసేవాడని ఓ అధికారి తెలిపారు.